జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది అనే పాట పాడదాం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు ఆశున్నది. తీరునా నా కోరిక తీరునా నా కోరిక జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే నడవాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడవాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికే చేరాలని ఆమేన్. నీలాగే నడచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికే చేరాలని తీరునా నా ప్రభు పాదాల చెంత తీరునా నా చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని ఆమేన్. నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికే చేరాలని ఆమేన్. లాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి
తీరునా నా కోరిక, ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక, తీరునా నా కోరిక, పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో ఆశున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ విల్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అనే కోరస్ని పాడదాం. Only believe, only believe, all only believe. Jesus is here, my Jesus is here, and all things are only. Lord, I believe, my Lord, I believe that all only believe. Hallelujah. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుతున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుండి. కొంచెం వెనక ఉన్నవారు అందరూ కొంచెం ముందుకు జరగండి. పురుషులు కూడా ముందుకు వచ్చేసేయండి. ఆ వెనకున్న కుర్చీల వారు కూడా మీ కాళ్ళు మేట మీద పెట్టేలాగా కుర్చీలు కూడా ఎదరికేసుకోండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుంచి. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని తన శిష్యులతో చెప్పి, పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగిలిన విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి
సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కనులు భారముగా నుండెను. ఆయనకేం ఉత్తరం ఇవ్వవలెనో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించుకున్నాడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ప్రభు యేసుక్రీస్తు నాయన, ప్రభు ఈ రాత్రికాల సమయంలో నీవు నాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన, నాకు ఏ విధంగా అయితే నువ్వు ఏ ప్రత్యక్షతను అయితే ఇచ్చావో ప్రభా, ఆ ప్రత్యక్షతను నేను ఇక్కడ చెప్పడానికి నా యొక్క ఆలోచనలను సరైన వరుసలో మీరు పెట్టండి. ప్రజలు కూడా దాన్ని పట్టుకోవడానికి దాని ఆ యొక్క స్థితిని ప్రతి ఒక్కరిని మీరు ఆ స్థితిలోనికి మీరు లేపమని అడుగుచున్నాను ప్రభా. ఎందుకనగా మా గ్రహింపులను మా ప్రత్యక్షతలను తెరిచేది నీవే అన్నావు ప్రభా. మేము అర్థం చేసుకునే స్థాయిని మీరు పెంచమని అడుగుచున్నాను ప్రభా. ఎందుకనగా ప్రత్యక్షత అనగా మేము అర్థం చేసుకున్న దానికంటే ఉన్నతమైనదని మా ప్రవక్త చెప్పాడు ప్రభా. దాన్ని మేము పట్టుకోవడానికి నీ కృప మా అందరికీ, మాకు అందరికీ మీరు దయచేయమని ఈ ప్రార్థన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చోనండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ కొడుక్కి నేను సిద్ధపడిన వర్తమానం వేరు, కానీ దేవుడు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నేను వేరొక వర్తమానం సిద్ధపడ్డాను. ఏ వర్తమానం అని అంటే, వెలుగును ప్రసరింప చేయువాడు ఇక్కడ ఉన్నాడనే వర్తమానాన్ని నేను ఈరోజు మధ్యాహ్నం 3:30 వరకు నేను దానితోనే సిద్ధపడ్డాను. అయితే సడన్గా దేవుడు నా తలంపును ఈ అంశం మీదకి తీసుకుని వచ్చాడు. ఇందులో నేను ఒక గొప్ప కార్యాన్ని నేను చూశాను. దాన్ని మీరందరూ కూడా పట్టుకోవాలని మీ మనసులు అందరూ ఇక్కడే కేంద్రీకరించండి. ఆ ఫ్రీక్వెన్సీలోకి, ఆ శృతిలోకి మీరు అందరూ రావాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నాకు దీన్ని తెరిచినప్పుడు నేను చాలా ఉత్తేజింపబడ్డాను, నేను చాలా ఉజ్జీవింపబడ్డాను ఈ అంశం ద్వారా. ఇది దేవుడు నాకు ఇచ్చాడనంటే నా గొప్పతనం కాదు, కానీ ఇక్కడ ఎవరో ఒకరు దానికోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు గనుక దేవుడు దాన్ని ఇచ్చాడు. ఇక్కడ చెప్పేవాళ్ళు ఏముండదు, కానీ అందుకే ప్రవక్త ఏమన్నాడు, ప్రార్థించే జనుల మధ్య ప్రసంగించుట సులువు. ఎందుకనంటే ఒక ప్రసంగికుడు చేసిన ప్రసంగాన్ని ఆ ప్రసంగికుడు ఒక ఆయన ప్రసంగం చేశాడు అనుకో, దానిని బట్టి ఆయన్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. దేవుడు అక్కడ ఏది అవసరమో అది మాట్లాడతాడు. అలాగే మరి దీన్ని కూడా దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. ఇది నాకు ఇచ్చాడనంటే దీన్ని పట్టుకునే వాళ్ళు ఎవరో ఒక్కరైనా ఉంటారని నేను నమ్ముతున్నాను. దాన్ని మీరు ఆ శృతిలోనికి రావాలని నేను ఆశపడుతున్నాను. మరి నా ప్రార్థన ఏంటనంటే, నాకు ఏ విధంగా అర్థమైందో మనందరికీ కూడా అలా అర్థం అవ్వాలని నేను ఆశపడుతున్నాను. నేనేదో కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే అది అవ్వదు, కానీ ప్రతి ఒక్కరూ దాన్ని పట్టుకోవాలి. దానికోసం మీరు మనసులో అందరూ కేంద్రీకరించండి. నేను చెప్పే అంశం ఏంటనంటే, యేసు మూడవసారి వచ్చుట. ఏంటి అంశం? యేసు మూడవసారి వచ్చుట. ఇదేంటి మనం ఎదురు చూసి దేనికోసం? రెండో రాకడలో మనం ఉన్నాం, రెండో రాకడ దినముల్లో మనం జీవిస్తున్నాం. మూడోసారి అంటున్నాడు ఏంటని మీరు కంగారు పడకండి. వెళ్తా ఉంటే మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఈ వచనాలు చదువుతూ ఉంటే 14:32, వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన
ఎవరన్నారు ఇది? నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. ఎవరన్నారు ఇలాగా? ఆయన అంటే యేసు ప్రభు. నేను ప్రార్థన చేసి ఎవరో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ఇక్కడ నేను ప్రార్థన చేసి వచ్చే వరకు ఏం చెప్పాడు? వాళ్ళని పడుకోమన్నాడా? ప్రార్థన చేయమన్నాడా? ఏం చెప్పమన్నాడు? కూర్చోండి అని చెప్పాడు, అంతే. ఎవరితోటి? శిష్యులతోటి. ఓకే. తర్వాత పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని పోయి మిగిల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతు డగుటకును ఆరంభించాను. ఇక్కడ ఆయన ఎవరెవరిని వెంట పెట్టుకుని వెళ్ళాడు? పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకుని వెళ్ళాడు. 34వ వచనం. అప్పుడు ఆయన నా ప్రాణము ఓకే, చాలు, ఒక్క నిమిషం. ముందు శిష్యులతో ఏం చెప్పాడు? కూర్చోండి అన్నాడు. వాళ్ళని ఏమీ మెలుకోకుండామని చెప్పలేదు. ఓకేనా? ఎవరికి మెలుకోకుండామని చెప్పాడు? పేతురు, యాకోబు, యోహానులకు మాత్రమే. వీళ్ళ ముగ్గురికి ఉన్న స్పెషాలిటీ ఏంటనంటే లోతైన కార్యాలన్నీ వీళ్ళ ముగ్గురికే. మూడవ ఈడుపు కార్యం పలకబడిన మాట ద్వారా చనిపోయిన కుమార్తెను తిరిగి లేపబడడం ఎవరు చూశారు? పేతురు, యాకోబు, యోహానులే చూశారు. యాయిరు కుమార్తెని లేపినప్పుడు ఆయన మొత్తం అందరిని బయటికి గంటేసి వీళ్ళ ముగ్గురినే పెట్టాడు. ఆ పలకబడిన మాట పరిచర్య వీళ్ళ ముగ్గురికే. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళకేం చెప్పాడు? మెలుకోకుండమని చెప్పాడు. ముందున్న శిష్యులతో ఏం చెప్పాడు? రెండు తేడా అర్థమైంది కదా. తర్వాత కొంత దూరం సాగిపోయి నేల మీద పడి ఈ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అని ఉంటుంది. నేల మీద పడ్డాడనంటే నేను అనుకుంటున్నాను ఆయన సాష్టాంగ పడ్డాడని నేను అనుకుంటున్నాను. తర్వాత సాధ్యమైతే నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేసేది ఇదంతా, నేను ఆ అంశంలోకి వెళ్ళట్లేదు, కానీ ఆయన ప్రార్థన చేసేది ఏంటి? ఆ శిలువ ఘట్టాన్ని ఆయన నీ చిత్తమైతే తప్పించని ప్రార్థన చేస్తున్నాడు. అయినా కానీ నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమన్నాడు. తర్వాత మరలా ఆయన వచ్చి, ఇది సెకండ్ టైం. ఓకే, ఇది రెండోసారి ఆయన వచ్చేది. మరలా ఆయన వచ్చి ఇది ఫస్ట్ టైం రైట్. ఆయన వచ్చి వారు నిద్రించుడు చూసి ఒక్క గడి అయినా మేల్కొని ఉండమంటే ఒక్క గంట 1 hour అని ఉంటుంది. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. ఇప్పుడు అంటే మెలకువగుండి ప్రార్థన చేస్తే దాని ఆన్సర్ ఏంటి? శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగుండి ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయడం కాదు, మెలకువగుండి ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమే. ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలామంది ఇదే చెప్తారు. మీకు వీలు కలగక రాకపోతే నేను మిమ్మల్ని ఏమంటలేదు, కానీ శరీరం బలహీనంగా ఉండి ఆత్మసిద్ధమే కానీ బ్రదర్ శరీరం కొంచెం బలహీనం అని చెప్తే ఇక్కడ మీకోసమే చెప్తున్నాడు ఈయన అని పేతురుతో చెప్పి తిరిగిపోయి మళ్ళా కొత్త ప్రార్థన ఏం చేయట్లేదు ఆయన. అంటే ముందు ఒకసారి చెప్పాను, ఒకసారి లోకా సువార్త 6వ అధ్యాయం తీయండి. 6:12 లోకా 6:12.
ఆ దినములందు ఉమ్, ఉమ్. అక్కడ రాత్రి దేంతో గడిచింది? నేను ముందు కూడా చెప్పాను ఈ విషయం, చాలా మంది గుర్తుండి ఉండొచ్చు. ఆన్లైన్ ప్రేయర్ పేరుతో రాత్రి గడుస్తుందా? ప్రార్థన చేస్తూ రాత్రి గడుస్తుందా? ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు చేసేది ఏంటనంటే, ఆ దినములందు ఆయన ప్రార్థన చేయటం కొండకెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు. ఇప్పుడు రాత్రి గడిచేది వేరే పేరు చెప్పి గడకూడదు, కానీ దేవుని ప్రార్థన ద్వారా రాత్రి గడాలి. ఇప్పుడు ఇక్కడ ఆయన ఇప్పుడు చదివాను కదా, ఎన్నో వచనం అది? అది కాదు, ఇక్కడ 20 మార్కు 14లో 39వ వచనం. అంటే ఒకే అంశం రాత్రి అంతా, అంతే కదా. మనకు ప్రార్థన అవసరతలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అంశం ఒకటే కాదు, ఒకే అంశం మీద. ఇప్పుడు ఎవరో ఒకరికి అనారోగ్యంగా ఉంది, ఆ ఒక్క పేరు చెప్పి మొత్తం అందరినీ రాత్రంతా ఈ టాపిక్ తప్ప ఇంక రెండో ప్రార్థన రాకూడదంటే ఒక్కొక్కరి ప్రార్థన ఎంతసేపు ఉంటుంది? మొత్తం బయటపడిపోద్ది, అంతే కదా. ఒకే అంశం మీద 1 గంట చేయండి, రాత్రి అంతా అక్కర్లేదు. కానీ ఇక్కడ దేవుడు యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఇంతకు ముందు తిరిగిపోయి మరలా ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుచు ప్రార్థి ఆయన తిరిగి వచ్చి చూడగా వారు ఓకే. ఇక్కడ యేసు ప్రభు ఏ భారంతో ఉన్నాడు? నా ప్రాణం. ఆయనకున్న భారం ఎందులో ఉంది? 34వ వచనం. శరీరం కాదు అయిందంట. అర్థమవుతుందా? ఇప్పుడు మరి ఆయన రాత్రి ప్రార్థనకి వెళ్ళేది ఏంటనంటే, పగలంతా పరిచయం చేసి రాత్రంతా ఆన్లైన్ ప్రేయర్ యేసు ప్రభు చేసేది. అర్థమవుతుందా? అక్కడ చదివాం కదా, ఆ దినమైన ఆయన ప్రార్థన చేయటం కొండకు వెళ్ళాను, దేవుని ప్రార్థన చేయందు రాత్రి గడిపాను. ఆయన నా ప్రాణం. యేసు ప్రభు చెప్పేది ఏంటి? ఆయన దేంతో నింపబడ్డాడు? నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ఇక్కడ వీళ్ళకి దేంతో నిండిపోయింది? ప్రాణం నిండిందా? శరీరం నిండిందా? ఈ కళ్ళు అంటే ఆయన వచ్చి లేపినప్పటికీ కళ్ళు మూసుకుపోతున్నాయి. తెరుద్దామని చూసినా మనకి ఎప్పుడైనా నిద్ర లేనప్పుడు ఇలా లేపితే చాలా అసలు లెగవు, కళ్ళు రావు. అక్కడ యేసుప్రభు ఏమో ప్రాణంలో భారంతో నిండిపోతుంటే, ఇక్కడ వీళ్ళు ముగ్గురికినేమో శరీరంలో భారం నిండిపోతుంది. శరీరం బలహీనంగా అయిపోయింది. శరీరం మరణకరమైనంత వేగం ఏదంటది పైన అంటాడు కదా, మరణమగినంతగా దుఃఖంలో మునిగిందని ఆయన ప్రాణం నిండిపోతే, వీళ్ళు మేము చచ్చిపోయేలో ఉన్నారో బాబు, వీళ్ళు శరీరంలో చూపిస్తున్నారు బలహీనత. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎవరో కాదు, మనమే. ఇందా చెప్పాను కదా, పలుకబడిన పరిచర్య ఎవరికి ఉంది? పలుకబడిన మాట పరిచర్య వాళ్ళే చూశారు. ఆ 3వ ఈడ్పు పరిచర్య యాయిరు కుమార్తె దగ్గర వీళ్ళ ముగ్గురే చూశారు. ఇప్పుడు ఆ ముగ్గురే ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత 41వ వచనం, ఇది మన అంశం. ఆయన 3వసారి వచ్చి మీరిక నిద్రపోయి ఇక చాలు, గడి వచ్చింది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. నాకు ఇక్కడ దేని మీద నా దృష్టి పడిందని అంటే, ఆయన మొదటిసారి వెళ్ళి అని రాయలేదు, రెండోసారి వెళ్ళి అని రాయలేదు, 3వసారి అనే ఎందుకు రాశాడు? ఏదో లేకుండా 3వసారి అని ఎందుకు రాస్తాడు? లేకపోతే 3 సార్లు మాత్రమే ఎందుకు వెళ్ళాలా? అర్థమవుతుంది అనుకుంటున్నాను. 3 సార్లు మాత్రమే ఆయన ఎందుకు వాళ్ళని లేపాలా? 3వసారి మాత్రమే ఇక చాలు, పడుకోండి, ఈసారి ఫుల్గా రెస్ట్ తీసుకోండి అని ఎందుకు అన్నాడు? ఆ 3లో ఉన్న ఆ యొక్క రహస్యం,
ఆ మూడులో ఉన్న మర్మం ఏంటంటారు అని నేను దీనికోసం అలా ధ్యానిస్తూ ఉన్నాను. ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి వచ్చింది. ఈ 3 సార్లు వచ్చింది ఎవరు? యేసు ప్రభు. ఈ 3 సార్లు వస్తూ ఉన్నప్పుడు ఇది ఒక 3 నిర్గమములుగా తీయండి. ఓకే, 3 నిర్గమములుగా దీన్ని చూద్దాం. మొదటి నిర్గమములో ఆయన మేఘము వలె మోసే దగ్గరికి వచ్చాడు. నిర్గమకాండ 24 అధ్యాయం తీయండి. 15 నుంచి 24-15 నుంచి చదవండి. యెహోవా మహిమ ఇప్పుడు సరే, మేఘం వచ్చింది, ఓకే. ఇప్పుడు అందులోంచి మాట్లాడింది ఎవరు? ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు ఎవరు పిలిచారు? యెహోవా పిలిచాడు. మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండేను. ఇది మొదటి నిర్గమములో. నేను 3 నిర్గమాల్లో చూద్దామని చెప్పాను కదా. ఇప్పుడు యేసుప్రభు 3 సార్లు వీళ్ళ దగ్గరికి వచ్చింది. 3 సార్లు ఎన్నుకోబడిన వారి దగ్గరికి వచ్చింది ఇది. ఓకే, నేను 3 రాకట్ల కోసం కాదు నేను చెప్పేది. ఆయన 3 సార్లు వచ్చిన దానికోసం నేను దీన్ని సాదృశ్యంగా చూపిస్తున్నాను. తర్వాత మొదటి నిర్గమములో మోషే దగ్గరికి ఎలా వచ్చాడు, రెండవ నిర్గమములో ఆయన మేఘము వలె రూపాంతరపరచు కొండ మీదకి వచ్చాడు. ఓకే, అది చదవండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయము. ఒక నిమిషం, ఇక్కడ 6 దినములైన తర్వాత అనుంది. ఇందాక నిర్గమకాండం 24లో మరలా చదవండి అక్కడ ఒకసారి. 16వ వచనం, 24-16. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. ఇక్కడ 6 దినాలు అది కమ్ముకుంది. ఓకే, తర్వాత ఈసారి మత్తయి సువార్త 17 చదవండి. 6 దినములైన తర్వాత, ఇక్కడ కూడా 6 దినములే. ఓకే, 6 దినములైన తర్వాత అంటే ఎన్నో దినం అది? ఎన్నో దినం? 7వ దినం. ఇక్కడ మోషే దగ్గర కూడా ఆయన ఎప్పుడు మాట్లాడాడు? అందులోంచి 6 దినములు దాన్ని కమ్ముకున్నది. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచాడు. 7వ దినమునే మొదటి నిర్గమంలో కూడా ఆయన మాట్లాడాడు. ఇక్కడ కూడా 2వ నిర్గమంలో కూడా 6 దినములైన తర్వాత వీళ్ళు ముగ్గురిని వెంట పెట్టుకుని పోయి ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. చదవండి అలాగా. ఆయన ముఖం, ఆయన వస్త్రములు, అక్కడ ఎవరు కనిపించారు? మోషే ఏలియాలు కనిపించారు. అప్పుడు పేతురు 5వ వచనం చదవండి. తర్వాత వచనం, అతను ఇంకనూ మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. ఇప్పుడు దేవుడు మొదటి నిర్గమంలో కూడా ఆయన మాట్లాడాడు,
రెండవ నిర్గమంలో కూడా మేఘములో నుంచి మాట్లాడాడు. ఈ రెండు ఒకటే. అక్కడ మార్కు సువార్త మర్చిపోవద్దు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళు నిద్రపోయి ఉన్నారు, రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు నిద్రపోయి ఉన్నారు. అసలుది ఏంటంటే ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయి, మొదటి రెండు. కానీ మూడోది చూస్తే ఒకసారి మళ్ళీ చదవండి, మార్కు సువార్త 14:41. ఆయన మూడవసారి వచ్చి అంటే ఆయన ఏం చెప్తున్నాడనంటే, ఇక చేసేది ఏం లేదురా, అంతే కదా, మీరు హ్యాపీగా పడుకోండి, ఇంక చేసేది ఏమీ లేదు అంటే నీ స్థితి నీలాగే ఉండిపోద్ది. ఓకేనా? అంతే కదా. అంతకుముందు ఎందుకనంటే అక్కడ పట్టుకోవాల్సిన వాడు పాపల చేతికి పరిశుద్ధుడు మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడని అక్కడ ఆయన ముందేమన్నాడు, మీరు ఇక నిద్రపోయి అలసర తీర్చుకోండి, ఇక చాలు, గడి వచ్చింది అనే వంశం మీద ప్రవక్త వర్తమానం కూడా బోధించారు. గడియ వచ్చినది, సమయం ఆసన్నమైనది అనే ఈ అంశం మీద ప్రవక్త వర్తమానం కూడా బోధించారు. ఇక్కడ ఈ మూడో దాంట్లో మనం కొంచెం కానీ చూస్తే ఇక మీరు చేసేది ఏమీ లేదు. ఏమన్నా చేసేది ఉంటే ఆ మూడవసారి ఆయన రాకముందే చేసుకోవాలా. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆయన మూడోసారి రాకముందే వీళ్ళు కానీ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏముండో ఆన్సరు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీళ్ళు మూడోసారి వచ్చినప్పుడు కూడా నిద్రమత్తులు అయిపోయి ఉన్నారు, అంటే మెలకువగా లేరు. ఆయన చెప్పింది వాచ్ అన్నాడు. వాచ్ వేరు, సీ వేరు. అంటే వాచింగ్ వేరు, సీయింగ్ వేరు. వాచింగ్ అని అంటే ఐఎమ్ వాచింగ్ టీవీని చూస్తున్నాను అంటే దాన్ని చూస్తున్నారు అంటాం. కానీ చూడడం అని అంటే ఇప్పుడు గడియారం ఉందనుకోండి, ఇలా తిరుగుతా నా బుర్ర తిప్పుతూ ఉంటే గడియారం కనిపిస్తుంది, అది సీయింగ్ అవుతుంది, అంటే అది చూడడం అవుతుంది. వాచింగ్ అంటే ఏమవుతుంది అని అంటే దాన్ని చూసినప్పుడు దాంట్లో టైం ఎంతో నేను కనిపెట్టాలి. దానిలో ఏదో ఉన్నదని దాన్ని కొంచెం పరిశీలన చేసి చూడాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. యేసు ప్రభు చెప్పింది ఏంటనంటే సీ అనలేదు, వాచ్ అన్నాడు. అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన పుస్తకంలో ప్రవక్త ఏమన్నారు, ఒక కన్ను ఇలా తెరిచి ఒక కన్ను మూసుకుని ప్రార్థన చేయమండమా? అది కాదు. మెలకువగా ప్రార్థన చేయడం అని అంటే ఏంటి అని అంటే ఆయన రాకడ కోసం, ఆయన ఎత్తబాటు కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలని చెప్పాడు. ఇప్పుడు మెలకువగా ఉండడం అని అంటే నేను మూడోసారి వస్తాను, అర్థమవుతుంది అనుకుంటున్నాను. దాన్ని పట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. నేను మూడోసారి వస్తాను, అప్పటికి మీరు మెలకువగా ఉండి గమనిస్తూ ఉండండి, ఏదో జరుగుతుంది ఇక్కడ. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆయన వాచ్ 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 అన్నాడు వీళ్ళు ముగ్గురిని, ఎన్నుకోబడిన గుంపుని. అంటే ఆయన భార్యని. యోహాన్ అందులో ఉందా లేదా? యోహానికి సాదృశ్యం ఎవరు? వధువుకి సాదృశ్యం యోహానేనా? ఆయన మొదటి వచ్చినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు వాచ్ వాచ్ వాచ్, చూడండి, గమనించండి, మెలకువగా ఉండండి అని అంటే ఏదో నిద్రమత్తులతో ఉండకండి, అలా చూస్తూ ఉండండి, దాన్ని గమనిస్తూ ఉండండి, దాన్ని పరిశీలనగా చూస్తూ ఉండండి, ఇక్కడ ఏదో జరగబోతుంది అని అంటే ఇలా మూడోసారి వచ్చినప్పుడు కూడా మెలకువగా లేరు. అంటే పరిశీలనగా వాళ్ళు చూడట్లేదు. అక్కడ ఏమనుంది? వారు నిద్రించుచుండిరి, 40వ వచనం. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. అంత మత్తు పట్టేసి ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన వచ్చినప్పటికీ ఏమి జవాబు చెప్పాలో కూడా మొత్తం బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. శరీరం అక్కడ ఉంది కానీ దాన్ని ఏమంటారు, బకెట్ నీళ్ళు కొడితే నిద్రపోయేవాడికి మెలకు వస్తుంది, అంతే కదా. నిద్రమత్తులో ఉన్నవాడికి నెత్తి నుంచి సన్నీళ్ళు వేసేస్తే అప్పుడు తెలుగులోకి వస్తాడు. అలాగే ఈయన వాచ్ 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 అని చెప్పుకుంటూ వెళ్ళాడు 2 సార్లు కూడా.
ఈ మూడోసారి వచ్చినప్పటికీ అక్కడ వాళ్ళు ఏమని చేశారనంటే, మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి అని చెప్పేశాడు. ఎందుకనంటే ఇప్పుడు చేసేది ఏమీ లేదు, నన్ను మనుష్య కుమారుని పాపుల చేతికి అప్పగించే టైం వచ్చేసింది, గడియ వచ్చి ఉన్నది, సమయం లేదు ఇంకా, అంతే కదా, సమయం లేదని అర్థం. ఇప్పుడు ఈ మూడవ నిర్గమం, ఇది మూడవ నిర్గమం అని చెప్పాను కదా, మూడవ నిర్గమములో మనకు ఒక మేఘం వచ్చింది, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ మేఘం వచ్చినప్పుడు ఏం చెప్పింది? ప్రకటన పత్తి అండి 10:1 నుంచి చదువుకుంటూ వెళ్ళండి. బలిష్ఠుడైన వేరొక దూత ఓకే ఆయన తన కుడి పాదం సముద్రం మీదను ఎడం పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు, సమయం కోసం నేనే చదువుతున్నాను, ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఈ ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత క్రీస్తు దిగి వస్తా ఉన్నప్పుడు జరిగిన కార్యం ఇది. ఇది చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి మీరు. సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరం పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశముతోటి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రములు అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని, ఇప్పుడు 3వ నిర్గమంలో పాయింట్ మంది, ఇక ఆలస్యం ఉండదు కానీ. ఇప్పుడు అక్కడ ఆయన కూడా చివరికి వచ్చి చెప్పింది ఏంటి? 3వసారి వచ్చి టైం అయిపోయింది, ఇప్పుడు చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఆలస్యం ఉండదు కానీ, అక్కడ ఆలస్యం ఉండదు అని ఉంది కానీ ఇంగ్లీష్లో టైం షాల్ బి నో లాంగర్ అంటే టైం ఉండదు. టైం అని అంటే సమయమే, కౌంట్ చేసే ఈ టైమే ఉండదు ఇంకా. అది ఆలస్యం అని కానీ అయితే డిలే అని రాయాలి అక్కడ. తెలుగులో ఆలస్యం ఉండదని కానీ అని రాశారు, కానీ ఆలస్యమే అయితే అక్కడ డిలే అని ఉండాలి ఇంగ్లీష్లో. కానీ అక్కడ టైం షాల్ బి నో లాంగర్ అని ఉంటుంది. అంటే అసలు టైమే ఉండదు, అసలు కాలమే ఉండదు. అంటే అక్కడ ఆయన 3వసారి వచ్చినప్పుడు ఏదైతే చూపించాడో దీనికి అది ఒక ముందు చూపుగా వధువుకు సాదృశ్యంగా ఉన్నవారికి ఆయన ముందే చేసాడు. అది దాన్ని మీరు పట్టుకోవాలని అనుకుంటున్నాను నేను. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు టైం అయిపోయిందని చెప్పలేదు, రెండోసారి వచ్చినప్పుడు టైం లేదని చెప్పలేదు, 3వసారి వచ్చినప్పుడు ఈసారి పడుకోండి అన్నాడు. ఇక్కడ కూడా ఆలస్యం ఉండదంటే సమయం ఇక లేదు, ఇంకా సమయం అయిపోయింది. 22:11 చదవండి ప్రకటన గ్రంథం. పది నుంచి నాతో ఎలాగ చెప్పాను, గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. తర్వాత అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అక్కడ యేసుప్రభు ఏమన్నాడు? పడుకోండి, రెస్ట్ తీసుకోండి అన్నాడు. ఇక్కడ కూడా టైం అయిపోయాక ఏం చెప్తున్నాడు అని అంటే, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేసుకొని, అపవిత్రుడు వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. మొదటిసారి రెండోసారి లేదు ఇది. అక్కడ ఆయన 3 సార్లు ఎందుకు వచ్చాడనంటే 3 నిర్గమంలో జరిగేదాన్ని వాళ్ళకు ఒక 10 వచనాల్లో చేసి చూపించేశాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే ఈ 3వ నిర్గమంలో జరిగే దానిని ఒక్క 2 వచనాల్లో క్లోజ్ చేశాడు ఆయన. ఆ మార్క్స్ వార్త 14వ వచనంలో
మనం దా చదివినట్లుగా ఇక టైం లేదు, ఇంకా రెస్ట్ తీసుకోండి, నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక చాలు, గడి వచ్చింది. ఇక్కడ కూడా కాలము సమీపించింది, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయని, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండని, నీతిమంతుడు ఇలాగే ఉండని, నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధుడుగానే ఉండనేమో. తర్వాత ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన కూడా పడుకోండి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకోండి. ఇప్పుడు ఆ వచనంలో మీరు తెలుగు బైబిల్లో చూస్తే ఆయన మూడవసారి వచ్చి అని చిన్న గీత అపాస్ట్రఫీ లాంటిది పెట్టుంది. తర్వాత మీరిక నిద్రపోయి, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మూడవసారి ఆయన వచ్చాడు, ఓకే, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకోండి అన్నాడు కదా. దానికి దీనికి మధ్యలో చిన్న గీత ఉంది చూసారా? అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. ఆయన కానీ అది చెప్పేశాడు అనుకో, నువ్వు నేను పడుకోవడం తప్ప చేసేది ఏమి లేదు. మీరిక్కడ అక్కడ మనం మూడోసారి వచ్చాడు, ఆయన కూడా మూడోసారి వచ్చాడు, ఇక్కడ మూడో నిర్గమంలో దిగొచ్చాడు ఆయన. మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక చాలు అన్నాడు అనుకో. ఒక విషయం చెప్పనా? ఎడమ ఎంతమంది చదివారు? ఎడమ వర్తమానం గొర్రెపిల్ల సింహాసనం మీద ఉన్నాడా లేదా చెప్పండి. ఇప్పుడు ఉన్నాడా? మరలా చదవండి సారి. ఆయన తన ఎవరి కొరకైతే వెల చెల్లించాడో వాళ్ళను క్లెయిమ్ చేసుకోవడానికి, హక్కుపూర్వకంగా వాళ్ళని స్వాధీనపరుచుకోవడానికి ఆయన ఆల్రెడీ ఆ మధ్యవర్తిత్వ స్థానము నుండి లేచి వచ్చేసాడు అని చెప్పాడు ప్రవక్త వర్తమానంలో. ఒక విషయం చెప్తాను, నేను ముందు కూడా చెప్పాను. నోవాహు లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఈయన ఇలా వెళ్ళి డోర్ వేయగానే తీర్పు రాలేదు. అర్థమవుతుందా? మొన్న భూపేంద్ర సింగ్ గారు వచ్చినప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్, పరిశీలన న్యాయ తీర్పు అనే వర్తమానంలో ఆయన ఇది చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఎప్పటికే కానీ వచ్చేస్తే ఆయన మూడోసారి వచ్చి ఆ చిన్న గీత కూడా దాటిపోయింది అనుకో, మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి అన్న స్టేట్మెంట్ ఆయన దగ్గర నుంచి ప్రవక్త చెప్పినట్లుగానే ఈ పాటికే వచ్చేసింది అనుకో, మీరు ఎడమ ఈసారి చదవండి, ఇంకోలా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు దాకా చదివింది ఒకలా అర్థమవుతుంది, కానీ ఇప్పుడు చదవండి. నేను దాన్ని కదిపాను కాబట్టి ఇప్పుడు ఇంకోలా అర్థమవుతుంది మీకు. ఒక విధంగా ఆయన మధ్యవర్తి స్థానం మీద నుంచి గొర్రెపిల్ల లేచి వచ్చేసాడు అన్నాడు అందులో. అక్కడ వచ్చాక ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఆయన వచ్చాడు ఎలాగానంటే, నోవహు లోపలికి వెళ్ళి తీర్పుకి మధ్యలో ఎలా అయితే సమయం ఉందో, వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పటికే లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారు ధన్యులు. నేను చెప్తాను దాన్ని అలాగా. ఎందుకు అని అంటే, నోవాహు వెళ్ళిన వెంటనే తీర్పు రాలేదు. ఒకవేళ ఎప్పటికే డోర్ క్లోజ్ చేయబడింది అనుకో, డోర్ క్లోజ్ చేయి పడ్డాక చేసి ప్రసంగాలు ఏంటనుకుంటున్నారు? మూడో ఈడుపు పరిచర్య అంటారు దాన్ని. మూడో ఈడుపులో ఒక భాగం ఉంటుంది, ఏంటనంటే నశించిన ఆత్మలకు బోధించుట. అంటే నశించిపోయిన వాళ్ళు,
అంటే దాన్ని ఎలాగా చెప్పాలనంటే, ఇప్పుడు యేసు ప్రభు ఆయన సిలువ మీద నుంచి ఎక్కడికి వెళ్ళాడు? భూమి కింద ఉన్న పాతాళం దగ్గరికి వెళ్ళాడు. అందులో వాళ్ళకి ఏమని బోధించాడు, ప్రకటించను అని ఉంటది. అవిధేయులైన నోవహు కాలం నుండి అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళాడు, వాళ్ళకి ప్రకటించాడు అని ఉంటది. అక్కడ జరిగింది ఏంటనంటే, నశించిపోయిన వాళ్ళకి బోధించాడు. అంటే అప్పుడు బోధిస్తే వాళ్ళు మారుమనసు పొందుతారా? అది అవ్వదు. అలాగే ప్రవక్త అన్నాడు, ప్రతి పరిచర్యలో కూడా నశించిపోయిన ఆత్మలకు బోధించే పరిచర్య ఉంటుంది. ఎలాగో చెప్పనా? ఇప్పుడు ఇలాగ మీటింగ్కి వస్తాం, మనకి ఎంత చెప్పినా పైనుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏ పాటికే మనకు డోర్ క్లోజ్ అయిపోయింది, ఆ విషయం నీకు తెలియట్లేదు. నీకు జరిగేది ఏంటనంటే, నశించిపోయిన ఆత్మలకు బోధిస్తున్నాడు అంతే దేవుడు. మూడో ఈడుపులో ఒక భాగం నీకు చేస్తున్నాడు అంతే, కానీ అందులో భాగం నువ్వు కాదు. మూడో ఈడుపులో నశించిపోయిన ఆత్మలకు బోధించాడు యేసుప్రభు. అప్పుడు ప్రతి పరిచర్యలో ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఉండి కూడా ఎవరైతే వాక్యానికి లోబడట్లేదో వాళ్లకు జరిగేది ఏంటి అని అంటే, నశించిన ఆత్మలకు బోధించుట అనే పరిచర్య జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళవలసిన వాళ్ళు ఇప్పటికే లోపలికి వెళ్ళిపోయారు. డోర్ ఆల్రెడీ క్లోజ్ చేయబడిందని ప్రవక్త ఆల్రెడీ వర్తమానంలో బోధించేశాడు. ఈ మధ్యలో తీర్పు రావడానికి ఉన్న గ్యాప్లోనే ఉన్నాం. లేదు, అది జరగదు, ఇలా డోర్ క్లోజ్ చేయడం అలా వెళ్ళిపోవడం అని అయితే నోహుకు జరిగింది కూడా తప్పు అని చెప్పాలి నువ్వు. అర్థమవుతుందా? ఇలా డోర్ క్లోజ్ చేయడం వెంటనే నేను వెళ్ళిపోతాను, ఇలా కన్ను రెప్పపాట్లు వెళ్ళిపోతాను, ముందు అప్పుడే డోర్ క్లోజ్ చేయబడుతుంది అని అంటే, నోవాహుకు కూడా వర్షం చినుకు, మొదటి చినుకు భూమి మీద పడేటప్పుడే డోర్ క్లోజ్ అవ్వాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? అదే రీతిగా, ఎందుకనంటే అక్కడ జరిగితే ఇక్కడ జరుగుతుందా అని అంటే, యేసుప్రభు చెప్పాడు, నోవాహు దినములలో జరిగినట్లుగానే మనిషి కుమారుడు రాక దినములో కూడా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ అలా జరిగితే ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ అలా జరిగింది కాబట్టి. అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అని చెప్పాడు కాబట్టి, అక్కడ ఏ ప్యాటర్న్ అయితే జరిగిందో, అక్కడ ఏ నమూనాలో అయితే జరిగిందో, ఇప్పుడు కూడా నీకు కానీ డోర్ క్లోజ్ చేయబడి ఉంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నీకు నువ్వు ప్రశ్నించుకో. మొదటి నిర్గమం ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ప్రార్థన చేయమన్నాడు, మెలకువగుండి ప్రార్థన చేయమన్నాడు, మెలకువగుండి వాచ్ చేయమన్నాడు, ఆయన గమనించమని చెప్పాడు, పరిశీలనాత్మకంగా చూడమని చెప్పాడు. రెండోసారి వచ్చినప్పుడు కూడా 1 గంట కూడా నువ్వు ఉండలేవా అన్నాడు. శోధనలో ప్రవేశించకుండానట్లు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే, శోధనలో ప్రవేశించాలి అని అంటే వాళ్ళ ముగ్గురు పడుకున్నట్లు నువ్వు పడుకోవడమే. ఎక్కడ చదువుతున్నాను? ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, మరలా ఆ మాటలే చెప్తూ పలికొచ్చాడు. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రిస్తున్నారు. ఏలైనగా వారి కన్నులు భారంగా ఉండిన ఆయనకి ఏం ఉత్తరం ఇయ్యాలో వారికి తోచలేదు. ఆయన 3వసారి వచ్చి, ఇప్పుడు ఆయన 3వసారి ఆల్రెడీ వచ్చాడు. ఆ బలిష్ఠుడైన దూత ఇప్పటికే దిగి వచ్చాడు. 1963లో ఆయన రాకడను చూచినట్లుగా ఆ మేల్కొలుపు శక్తే మనలను చేసింది. ఆయన వచ్చి గడియ ఎవరికీ తెలియదు, ఆయన వచ్చే గడి ఎవరికీ తెలియదు, కానీ దానిని ఆయన మనకు బయలుపరిచాను. ఈ రాకడ సమయమున 7వ దూత భూమి మీద ఉండటాన్ని మీరు గుర్తుంచుకోండి. అంటే భూమి మీద 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే ఈ రాకడ జరిగింది. ఇవన్నీ చెప్పి నేను కొటేషన్లు చెప్తున్నాను, నేను నోటితో వచ్చినాయి కాదు, ప్రవక్త చెప్పిన కొటేషన్స్ కోసం నేను చెప్తున్నాను. ఆయన 3వసారి వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రకటన 10 తీయండి ఒకసారి. ప్రకటన 10 8 నుంచి 11. నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను ఆ నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న
ఉమ్. నే- నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగగా ఆయన దానిని తీసుకుని ఆ ఆ ఉమ్, ఉమ్, ఆ అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండేను కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. ఆ చిన్న పుస్తకం 7 ముద్రల గ్రంథమేనా? ఆ 7 ముద్రల గ్రంథం ఎందుకనంటే బలిష్ఠుడైన దూత తీసుకొచ్చిన ఆ వర్తమానం తప్ప మరొక వర్తమానం మనకు లేదు. ఆ బలిష్ఠుడైన తీసుకొచ్చిన ఆ 7 ముద్రల గ్రంథమో ఏడు ఉరుముల్లో ఉన్న సంగతులు తప్ప మరొక వర్తమానం మనకు లేదు. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ఇప్పుడు పుస్తకం వచ్చింది, పుస్తకం అందింది, పుస్తకం తిన్నాము. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అని అంటే 11వ వచనం. అప్పుడు వారు నువ్వు ప్రజలను గూర్చి జనముల గూర్చి ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చి అనేక మంది రాజుల గూర్చి ఏం చేయాలి? ఇప్పుడు ఈ రాజ్యాలన్నిటి కోసం, ఈ రాజుల కోసం, ప్రజల కోసం, జనముల కోసం, ఆయా భాషలు మాట్లాడేవారి కోసం మనము మరలా ప్రవచింప నగత్యము. ఇప్పుడు ఆ గ్రంథాన్ని తిని నువ్వేం చేయాలి అని అంటే వీళ్ళందరి కోసం నువ్వు మరలా ప్రవచింపాలి, మరలా ప్రవచించాలి. 22:8 నుంచి చదవండి. 9వ వచనం, అదే 8 నుంచి. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిల పడగా నేను నీతోను ప్రవక్తని ఒక నిమిషం ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈ 8వ వచనాన్ని పట్టుకుని ప్రవక్తను ఒక ప్రశ్న వేశారు. ఏంటి అని అంటే యేసు ప్రభువుని ఎందుకు అక్కడ ఆయన ఆరాధన చేస్తుంటే ఎందుకు ఆరాధన చేయొద్దు అన్నాడు అని. అప్పుడు ప్రవక్త అన్నాడు 9వ వచనంలో చూస్తే, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను. ఆయన ఎవరు అనంటే ప్రవక్తలలో ఒకడు. ఆయన దేవుడు కాదు, అక్కడ ఆరాధనలు తృణీకరించేది యేసు ప్రభువు కాదు. అక్కడ 8వ వచనంలో ఉన్నది ఎవరు అని అంటే ప్రవక్తలలో ఒకడు. ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడును, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. మరియు అతడు నాతో ఎలాగ చెప్పాను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలం సమీపమై ఉన్నది. టైం వచ్చింది, టైం అయిపోయింది, టైం దగ్గరికి వచ్చేసింది. అప్పుడు ఆయన చెప్పేది ఏంటనంటే అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయంగానే ఉండని, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుగానే ఉండని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇప్పుడు మరలా మన మార్కు సువార్తకు వచ్చేద్దాం. ఈ మార్కు సువార్త ఈ 14వ అధ్యాయంలో ఆయన నొక్కి చెప్పేది ఏంటి అని అంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆయన 3వసారి వచ్చి ఆ చివరి ఆ ఫస్ట్ బి దగ్గర ఉన్న చిన్న గీత దగ్గర ఉన్నాం మనం. ఆయన కానీ ఆ స్టేట్మెంట్ కానీ ఇస్తే నీతిమంతుడిగా ఉండిపోతాడు, పరిశుద్ధుడుగా ఉండిపోతాడు, ఇంకెవరున్నారు, అపవిత్రుడుగానే ఉండిపోతాడు. నువ్వు ఆ స్టేట్మెంట్ వినాలని ఆశపడుతున్నావా? లేదు అని అంటే ఆయన 3వసారి వచ్చేటప్పటికే నువ్వు ప్రార్థనలో ఉన్నావా? మనం చేయాల్సింది ఏంటనంటే ప్రార్థనలో ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎత్తబాటు ఎప్పుడు జరుగుతుందా అని, ఎత్తబాటు ఎప్పుడు వెళ్తుందా, ఎప్పుడు జరుగుతుందా అని మా ప్రవక్త చెప్పాడా లేదా? ఏదో ఒక శుభోదయమున 6-9 మధ్యలో, ఓకే, ఆ శుభోదయము కోసం ఈ ఉదయాలలో ఏదో ఒక శుభోదయాన, ఏ రోజో మనకు తెలియదు, బహుశా రేపు ఉదయమే అవ్వచ్చు. మనం 2 గంటలకు ప్రార్థన ముగించి ఇంటికి వెళ్ళి పడుకుంటే ఏమో మనకు తెలియదు. ఏదో ఒక శుభోదయాన అది జరగచ్చు.
కాబట్టి ఆయన మూడవసారి వచ్చేనప్పటికే ప్రార్థన చేయమని రెండో నిర్గమంలో ఆయన గట్టిగా చెప్తా ఉన్నాడు. మోషే కూడా ప్రార్థన చేశాడా లేదా? యేసు ప్రభు రెండో నిర్గమ ప్రవక్తగా ఉన్న యేసు ప్రభు మన దేవుడు కూడా ఆయన ప్రార్థన చేశాడా లేదా? గెత్సేమనే చోటకి నేను ప్రార్థన చేసే వచ్చే వరకు అనడా లేదా? అంటే ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఈ మూడవ నిర్గమంలో కూడా మనకి ఏకంగా ప్రార్థన మీద ఒక పుస్తకమే ఉంది. ప్రార్థన శక్తివంతమైన ఆయుధం ఎంతమంది చదివారు పుస్తకం? పూర్తిగా మొదలెట్టు తెలిసిన వాళ్ళు కాదు, పూర్తిగా చదివిన వాళ్ళు. ఇంకెవరైనా చదవకపోతే పూర్తిగా చదవండి, ఖచ్చితంగా చదవండి. ఎందుకనంటే వాక్యం నువ్వు 2 గంటలు అనొచ్చు, 3 గంటలు అనొచ్చు, పాటలు 10 గంటలు పాడొచ్చు, 24 అవర్స్ నాన్ స్టాప్ వర్షిప్ పెడితే పాడొచ్చు, 24 అవర్స్ కంటిన్యూ ప్రేయర్ పెడితే కష్టం. నాన్ స్టాప్ 12 అవర్స్ వర్షిప్, 12 అవర్స్ గొప్ప విడ్డూరం ఏంటంటే బయట వాళ్ళ సంగతి మనకు అక్కర్లేదు, కానీ వర్తమాన సంఘాల్లో ఆన్లైన్ ప్రేయర్లు చేయట్లేదు, కానీ 12 అవర్స్ 24 అవర్స్ వర్షిప్లు పెడుతున్నారు. అది ఎట్టకూడదని కాదు, నేనే ఎడతాను ఎప్పుడంటే టైం దొరికితే వర్షిప్ కంటిన్యూస్గా. అవి చెయ్యగలవు, కానీ నువ్వు కంటిన్యూస్గా ఎక్కువసేపు ప్రార్థన చేయలేవని చెప్పాడు ప్రవక్త. వీలైతే ఎక్కువగా ప్రార్థనకి. ఎందుకనంటే దానియేలుకు విడుదల సమీపించినప్పుడు ఆయన టైం తెలుసుకున్నప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడా లేదా? ఆయన టైం అయిపోయిందని ఎలా తెలిసింది ఆయనకి? ప్రవక్త వర్తమానం చదవడం వల్ల దానియేలుకి టైం అయిపోయిందని తెలిసింది. ఇప్పుడు మనకే కూడా టైం అయ్యిందా లేదా, టైం ఉందా లేదా తెలియాలి అని అంటే వర్తమానం చదవకుండా టైం అయిపోయింది బెదర్, ఇంక మనకు టైం లేదు బెదర్ అని అంటే సమస్య లేదు. నువ్వు నోటితో చెప్తున్నావు తప్ప దానియేలుకే తెలకపోతే నీకు ఎలా తెలిసిపోద్ది టైం అయిపోయిందని? దానియేలు ప్రవక్త వర్తమాన పుస్తకాలు చదవడం వల్ల టైం అయిపోయిందని తెలిసి మోకాలు వేసాడు. నువ్వు వర్తమానాలు చదవకుండా టైం అయిపోయింది అంటున్నావు, కానీ ప్రార్థన చేయట్లేదు. ఎందుకు అని అంటే వర్తమానాలు చదవక. దాని టైము ఇంకా 4వసారి వచ్చేది ఇంకేమీ లేదు. ఎందుకనంటే ఆయన ఇక్కడ ఒక సాదృశ్యంగా 3 సార్లే పెట్టాడు, 3 సార్లే వచ్చాడు. ఆయన కూడా 3 నిర్గమములే, 4వ నిర్గమం లేదు. 4వ నిర్గమం ఏమన్నా ఉందా? ఏమీ లేదు, 3 నిర్గమములు మాత్రమే. ఆయన 3వసారి ఆల్రెడీ వచ్చేసాడు. ఇంకా వచ్చి చెప్పాను కదా, డోర్ కూడా క్లోజ్ అయిపోయిందేమో మనకి చెప్పలేము. అది అయిపోతే ఇప్పటికే డోర్ క్లోజ్ చేయబడింది. ఆ గ్యాప్లో ఉన్నాం, తీర్పు కొమ్మరించే గ్యాప్లో ఉన్నాం. ఆ తీర్పు ఇలా కొమ్మరించబడితే ఈ వాడు ఇలా పైకి తేలుతుంది, అంతే కదా. తీర్పు వచ్చే ఇప్పుడు డోర్కి లోపలికి వెళ్ళిపోయాడు, డోర్ వేయబడింది. అతను పర్వతం మీదకి వెళ్ళలేదు, 7వ పర్వతం మీదకి వెళ్ళలేదు. ఇంకా ఆ 7వ పర్వతం మీదకి ఎప్పుడు వెళ్తుంది అని అంటే ఈ తీర్పులు వచ్చి దీనిని పైకి లేపుతుంది. ఈ తీర్పు అని ఆ నీరు వచ్చినప్పుడే నోవహు ఓడ పైకి లేచింది. ఇప్పుడు మనకి కూడా ఎత్తబాటు అవ్వాలి అని అంటే అది ఇలా వస్తూ ఉంటే మన ఫ్లైట్ అలా వెళ్తుంది అనమాట. అంటే మనం ఎగిరిపోయేది ఆ తీర్పులు అలా వస్తూ ఉంటే మనం ఎగిరిపోయేది ఇలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఇక సమయం లేదు. ప్రవక్త మనకి ప్రార్థనా పుస్తకంలో కొన్ని చదివేసి నేను ముగించేస్తాను. యాయిరు కుమార్తెని స్వస్థపరచడానికి వర్తమానంలో 55:2-27 ఈవినింగ్, అందులో వర్తమానంలో ప్రవక్త అంటాడు, చిన్న చెప్పి నేను దాటిపోతాను. అండ్ ఇఫ్ జీసస్ హ్యాడ్ టు స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ప్రేయర్ టు స్టే ఇన్ ఫెలోషిప్ విత్ ద స్పిరిట్ దట్ వాజ్ ఇన్ హిమ్. యేసు ప్రభువే అంతసేపు ఆయన సహవాసం కోసం, సహవాసంలో నిలిచి ఉండడం కోసం అంతగా ప్రార్థించితే అర్థమవుతుందా? యేసు ప్రభు ఎవరి కోసం? ఆ సహవాసం ఎక్కడో ఉన్న దేవుడితో కాదు, ఆయన సంపూర్ణ దేవుడేనా? ఆయనలో ఉన్న ఆత్మతో కావలసిన సహవాసం కోసమే ఆయన అన్ని గంటలు ప్రార్థిస్తే, ప్రార్థన చేయుట యందు రాత్రి గడిపితే,
మనం ఇంకెంతలా ప్రార్థన చేయాలంటున్నాడు. హౌ మచ్ మోర్ డూ యూ అండ్ ఐ హ్యావ్ టు స్పెండ్ ఇన్ ప్రేయర్. యేసుప్రభు ఆయన లోపల ఉన్న సంపూర్ణ దేవత్వంతో సహవాసం కోసమే ఆయన అన్ని గంటలు ప్రార్థన చేస్తే, మనం ఎంతో దూరం నుండి మనం ఇంకెంతలా ప్రార్థన చేయాలి? అర్థమవుతుంది అనుకుంటున్నాను. మెథడిస్ట్ చర్చ్ యొక్క ఫౌండర్ ఉన్నాడు, ఎవరైనా జాన్ స్మిత్. ఆయన ప్రార్థన చేసేటప్పుడు అనంట ప్రేడ్ ఆల్ నైట్ ఎట్ టైమ్స్ అండ్ క్రైడ్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ హిస్ ఐస్ వుడ్ గో షట్ ఫ్రమ్ క్రయింగ్ అండ్ హిస్ వైఫ్ వుడ్ లీడ్ హిమ్ టు ద టేబుల్ అండ్ ఫీడ్ హిమ్ అవుట్ ఆఫ్ హిస్ స్పూన్ హిస్ బ్రేక్ఫాస్ట్. ఆ మెథడిస్టు, ఇప్పుడున్న మెథడిస్టు దాని ఒరిజినల్ స్థాపికుడు ఆ జాన్ స్మిత్ అనే ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తే పొద్దుట కళ్ళు తెరిచేవి కాదంట. అంతలాగా ఏడ్చి ఏడ్చి కన్నీటి ప్రార్థన చేస్తే ఆయనకు ఉదయానికి కన్నులు తెరవబడక ఆయన భార్య డైనింగ్ టేబుల్ దగ్గరికి చేయి పట్టుకుని తీసుకెళ్లేదంట. ఎంతలా కన్నీరు విడిస్తే కళ్ళు తెరవ మీరు ఒకసారి ఊహించండి. అంత కన్నీటి ప్రార్థన చేస్తే ఆయన భార్య డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి ఆ బ్రేక్ఫాస్ట్ తినిపించేదంట. కాంట్ ప్రే 15 minutes నో మోర్. 15 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నావు. వాట్స్ ద మ్యాటర్? ఏంటి దాని సమస్య? చూడండి, యు గాట్ ట్రెడిషన్స్ మిక్స్డ్ ఇన్ టు ఇట్. దానిలోనికి నీ ఆచారాలు కలిసిపోయాయి. బాల్య నేరాలు ఎక్కువ అవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రవక్త చెప్పారు. వి హ్యావ్ ఏ హోమ్ లైఫ్ క్రైసిస్. క్రైసిస్ అంటే కరువు కాదు. క్రైసిస్ని ఏమంటారు? క్రైసిస్ అంటే ఒక కరువు లాంటిది, అంటే ల్యాక్, విపత్తు లాంటిది. వి హ్యావ్ ఏ హోమ్ లైఫ్ క్రైసిస్. హోమ్ లైఫ్ అంటే గృహ జీవితం అనేది కరువైపోయింది. అర్థమవుతుందా? హోమ్ లైఫ్ క్రైసిస్. గృహ జీవితం అనేది లేకుండా పోయి అదొక విపత్తులా మారిపోయింది. గృహ జీవితము కరువైపోయింది. ఇట్ సీమ్స్ లైక్ ద హోమ్ లైఫ్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఇన్ టు షాలో వాటర్. మన గృహ జీవితం పైన నీటిలో వెళ్ళిపోతున్నట్లుగా ఉన్నది. ఇట్ యూజ్డ్ టు బి ఇన్ ఎ హోమ్ దట్ ఫాదర్, ద హెడ్ ఆఫ్ ద హౌస్, వుడ్ సెట్ డౌన్ ఆఫ్ ఎ మార్నింగ్ అండ్ హీ వుడ్ స్పీక్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ దే వుడ్ ఆల్ టేక్ అవుట్ ద ఓల్డ్ ఫ్యామిలీ బైబిల్. అది ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, ఇంటిలో గృహ యజమాని తన కుటుంబంతో మాట్లాడతాడు. అతడు తన యొక్క ఆ పురాతనమైన తన బైబిల్ని తీసి అందులో నుంచి చదువుతారు ప్రతిరోజు ఉదయమైనా. దే వుడ్ ఆల్ టేక్ అవుట్ ద ఓల్డ్ ఫ్యామిలీ అండ్ రీడ్ జస్ట్ ఎ లిటిల్ బిట్ అండ్ ఆల్ గ్యాదర్ అరౌండ్ ద టేబుల్. ఆయన కొద్దిగా వాక్యము చదివి ఆ బల్ల చుట్టూరు, ఎక్కడిది? ఇంటిలో కుటుంబ బలిపీఠంలో జరిగే కార్యం చెప్తున్నాడు ప్రవక్త. అది చదివి కొద్దిగా వాక్యం చదివిన తర్వాత ఆ టేబుల్ చుట్టూరు వాళ్ళు మోకరించి వాళ్ళు ప్రార్థన చేస్తారు అంటున్నాడు. యూ డోంట్ సీ దట్ నో మోర్. అది నువ్వు ఇప్పుడు చూడట్లేదు, అది చూడవు. అండ్ వెన్ ద డే వాజ్ డన్ అండ్ మా హ్యాడ్ ద డిషెస్ వాష్డ్. తండ్రి ఉదయం అలా చేస్తాడు. తల్లి రాత్రికి తన గిన్నెలన్నీ శుభ్రపరిచిన తర్వాత వాళ్ళందరూ ఒక చోటకి చేరుకొని కొద్దిగా బైబిల్ చదివి ప్రార్థించుకొని పడుకునే ముందు, మంచం ఎక్కే ముందు కొద్దిగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని తల్లి ఎలా చేసేది. ఉదయాన్న తండ్రి చేసేవాడు, రాత్రి తల్లి తన పనంతా ముగించుకుని వచ్చి ఇలా కుటుంబ ప్రార్థన నెరవేర్చి వాళ్ళ మంచాల మీద పిల్లలను పడుకోబెట్టి తాను పడుకునేది. ప్రవక్త అంటున్నాడు, juvenile delinquency certainly was a hard thing to find in them days. అటువంటి దినములలో బాల్య నేరాలు కనబడడం అసాధ్యం అన్నాడు. ఇప్పుడు బాల్య నేరాలు తగ్గాలి అని అంటే
ఏది ఉండాలి? కుటుంబ ప్రార్థన. రోజు ఉదయము రాత్రి కుటుంబ ప్రార్థన, కుటుంబ బలిపీఠం యొద్ద నీ పిల్లలను కూర్చోబెట్టి చేస్తే బాల్య నేరాలను కనుగొనడం కష్టమవుతుంది. బాల్య నేరాలు అటువంటి వాళ్ళలో నుంచి రావు. ఇంకోటి చెప్తాను, ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు, అయినా చెప్తాను. ప్రవక్త రెవల్యూషన్ చాప్టర్ 4:2 అనే వర్తమానంలో 61:1 జనవరి 1 బోధించిన వర్తమానంలో ప్రవక్త అన్నాడు, మామూలుగా మన అందరికీ తెలిసిన కుటుంబ బలిపీఠం ఏంటి అని అంటే, అందరం లేచి వచ్చి ఒక దగ్గర మోకరించి ప్రార్థన చేసేది మన అందరికీ తెలిసింది. కానీ ప్రవక్త వర్తమానంలో అన్నాడు, ఎవరికి వాళ్ళు లేచి వాళ్ళ మంచం దగ్గర వాళ్ళు ప్రార్థన చేసుకుని అప్పుడు కుటుంబ బలిపీఠం దగ్గరికి వస్తారంట. అర్థమవుతుందా? అంటే చాలామంది కుటుంబ బలిపీఠం చేసి వ్యక్తిగత ప్రార్థన వదిలేస్తారు కదా, దానికోసం చెప్తున్నాను. ప్రవక్త ఏమన్నాడు, వ్యక్తిగత ప్రార్థన వేషధారణను తీసివేస్తుంది. అది అందరికీ పర్సనల్ ఎక్స్పీరియన్సే. ఎందుకనంటే జనాల మధ్యలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన వేరు, నువ్వు వ్యక్తిగతంగా ఎవరో లేరన్నప్పుడు నువ్వు చేసే మాటలు వేరు. అవునా? అందుకే వేషధారణ పోతుంది వ్యక్తిగత ప్రార్థనలో. ఇది ఒకటి చెప్పి ముగించేస్తాను. ఎక్స్పెక్టేషన్స్ అనే వర్తమానంలో ఆస్తి ఎదురు చూచుట అనే వర్తమానంలో 61:3-8 నౌ బ్రదర్ లెట్స్ గెట్ ప్లమ్ బ్యాక్ ఆఫ్ హిస్ టెరిటరీ, లెట్స్ కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని యొద్దకు వద్దాం, మరలా బలిపీఠం యొద్దకు వద్దాం. రీబిల్డ్ ద ఆల్టర్ అగైన్ దట్స్ బీన్ టోర్న్ డౌన్. పడగొట్టబడిన ఆ బలిపీఠాన్ని మరలా కడదాం. బిల్డ్ అప్ యువర్ హోమ్, నీ గృహాన్ని నువ్వు కట్టు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టు. టేక్ దమ్ కార్డ్స్ ఆఫ్ ద టేబుల్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఓల్డ్ లవ్ స్టోరీ మ్యాగజైన్స్. ఇప్పటికీ చాలామంది ఇళ్లలో నవళ్ళు ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడే పీకి బయట పారేయండి, లేకపోతే కాల్చేయండి. ఆ టేబుల్ మీద ఉన్నటువంటి కార్డ్స్ని తీసేయండి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఓల్డ్ లవ్ స్టోరీ మ్యాగజైన్స్ అండ్ ఓపెన్ అప్ దట్ బైబుల్ అండ్ రీడ్ ద బైబుల్ అండ్ ప్రే. పరిశుద్ధ గ్రంథం తెరిచి దాన్ని చదివి తర్వాత ప్రార్థించండి అన్నాడు. తర్వాత అంటాడు, అండ్ జస్ట్ డోంట్ గెట్ డౌన్ అండ్ సే, మోకరించి నా కుటుంబాన్ని దీవించు, అమ్మనే నాన్ననే తమ్ముడిని అక్కనే పిల్లల్ని దీవించు అని చెప్పేసి గెట్ ఇన్ ద బెడ్, మంచం ఎక్కేయడం కాదు. నో సార్, స్టే దేర్ విత్ గాడ్. అక్కడ దేవునితో నిలిచి ఉండు. ఎక్కడ? ప్రార్థనలో. అంటే ఏదో ఒక ప్రార్థన చెప్పేసి టప్మని మంచం ఎక్కేయడం కాదు. ప్రవక్త చాలాసార్లు చెప్పాడు, మన ప్రార్థన చెప్పేస్తూ ఉంటాం, కానీ ఆయన మాట్లాడాలన్నప్పుడు మనం లేచిపోతాం. మనం ఏంటనంటే, ఇంకో విషయం చెప్పనా, మనం ప్రార్థన చేసి ఆగాలి అని అంటే ఇప్పుడు నా ప్రార్థన అక్కడికి చేరింది అన్న నమ్మకం వస్తే మరలా ఆయన మాట్లాడాలని నువ్వు ఆగుతావు. అంతేనా? నువ్వు ఎంతసేపు చేసినా నీకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, వెళ్ళలేదేమో అన్నట్టు ఉంటుంది. కానీ ప్రవక్త అంటున్నాడు, ఆయన అది చెప్తాడు చాలా వర్తమానంలో, నువ్వు ప్రార్థన చేయాల్సిందంతా, నువ్వు మాట్లాడిందంతా మాట్లాడి ఆయన ఏం మాట్లాడతాడో మౌనంగా మోకాళ్ళ మీద కూర్చుని వినాలని. సమూయేలు ఆ స్వరాన్నే విన్నాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సమూయేలు విన్న ఆ స్వరాన్ని మనం కూడా విందామా? ఆ స్వరమును మనం వినాలి అని అంటే మొట్టమొదటిగా మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన మాట్లాడతాడు. దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు? ఎప్పటికైనా ఇస్తాడు. కాబట్టి
నీకంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మాట్లాడతాడన్నట్టు విశ్వాసం కూడా నీకు అలాగే ఉంటుంది. మనం ఎదురు చూడాల్సింది ఆయన స్వరము కోసము. ఇంకోటి ప్రాక్టీస్ చేయండి. ఒకటి ఏంటనంటే, నేను ఇందాక చదివాను, నేను ముందు కూడా చదివాను కానీ అప్పుడు నాకు దాటిపోయింది ఇది. ప్రవక్త ఏం చేసేవాడు అనంటే, బయటికి వెళ్ళేటప్పుడు తన ఫ్యామిలీని హాఫ్ మ్యాన్ గీసిన యేసుప్రభు ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో ప్రవక్త ఇంట్లో ఉంటే, నేను చెప్పేది విగ్రహారాధన కాదండి, దాన్ని ఇంకోలా అర్థం చేసుకోకండి. బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేసేవారు. అందుకని ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయి నాయన నువ్వే తండ్రి అని, విగ్రహారాధన కాదు నేను చెప్పేది. అంటే ఇలాగే ఉంటాడు బహుశా అన్నట్లుగా దానిని ఓకే చేశారు కాబట్టి హాఫ్ మ్యాన్ గీసిన చిత్రాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అయితే ఆ చిత్రం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రార్థన, ఎవరికైనా బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రవక్త ఏం చేసేవాడు అంటానంటే, విఫలమవ్వనైన వాగ్దాన వాక్కులు అనే వర్తమానంలో 64:1-20 ఆ వర్తమానంలో చెప్తాడు. తన బయటికి వెళ్తుంటే తన భార్యను ప్రార్థన చేయమనేవాడు అంట. అర్థమవుతుందా? తన భార్య బయటికి వెళ్తుంటే ఈయన ప్రార్థన చేసేవాడు. అబ్బాయి బయటికి వెళ్తుంటే అమ్మాయి ప్రార్థన చేసేది. అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసేవారు. ఏమనండి అంటే, ఇప్పుడు బహుశా మనం బయటికి వెళ్తున్నామని అనుకో, ఇప్పుడు ఉద్యోగానికో పనికి వెళ్తున్నామని అనుకో, మీ భార్యను అక్కడికి వచ్చి ప్రార్థన చేయమని అడిగితే వాళ్ళు ఏమని చేస్తారని అంటే, ప్రభా ఈ దినమంతా నీకు సాక్షిగా వాడుకునేలాగా ఎక్కడా జారిపోకుండా నిలబెట్టని ఒకరికొరకొకరు ప్రార్థన చేయుడి. ఓకేనా? అలాగా ప్రవక్త చేసేవాడు. నాకు ఇది నచ్చింది. అలా వెళ్ళేటప్పుడు ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తే ఇది ఇంకా మంచిగా ఉంటుందని నేను మీకు చెప్తున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. అయితే ఈ మూడవసారి వచ్చి అన్నది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పటికీ మనం ప్రార్థనలో ఉండాలి. అంటే మన ఎత్తబాటు వెళ్ళేసరికి మనం ప్రార్థనలో ఉండాలి. అర్థమవుతుందా? మొన్న విన్నాం కదా, ప్రార్థన మానేయడం అంటే వెంటనే చచ్చిపోవు. స్లో పాయిజన్. స్లో పాయిజన్ అంటే చచ్చిపోవా? చచ్చిపోతావు, కానీ టైం పడుతుంది. అలాగా ప్రార్థన మానేస్తే అదొక స్లో పాయిజన్ లాంటిది. ఆ స్లో పాయిజన్ కావాలా? ప్రతిరోజు బలము పొందుకునే ఆ ద్రాక్షవల్లిలోంచి వచ్చే జీవం కావాలా? సువార్తకు యోగ్యమైన జీవితం ఏంటి? ఆ ద్రాక్షవల్లిలో నుండి ఏ తీగ అయితే సంబంధం కలిగి ఉండి దాని జీవాన్ని పొందుకుంటా ఉంటుందో ప్రతిరోజు, ఆ తీగ యొక్క జీవితమే సువార్తకు యోగ్యమైన జీవితము. అలాగే మనము కూడా ప్రతిరోజు ఆ ద్రాక్షవల్లిలో నుండి మనము దానిని జీవాన్ని పొందుకుంటూ ఉండాలి. ఎందుకనంటే ఒక విషయం చెప్తాను. భార్యకి ఎంత స్టేటస్ ఇచ్చాడో తెలుసా దేవుడు? ద్రాక్షవల్లి ఎవరు? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. 128వ కీర్తనలో నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి అంటే ఆయనతో సమానమైన స్టేటస్ స్త్రీలకు ఇచ్చాడు, భార్యలకు ఇచ్చాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆయన ఎంత వాల్యూ ఇస్తే ఆయనకు వాడిన ఆ యొక్క ఆ తీగను ద్రాక్షవల్లిని స్త్రీలకు వాడాడో మీరు అర్థం చేసుకోండి. ఆయన ఉన్నదంతా ఇప్పుడు భౌతికంగా భార్య అయితే, ఇప్పుడు ఈ సంఘం కూడా ఆయన భార్యేనా? ఇది కూడా ఒక ద్రాక్షవల్లేనా? కాబట్టి మన ఎత్తబాటు అయ్యేసరికి మనం ప్రార్థనలో ఉండాలి. ఆయన ఆల్రెడీ వచ్చేసాడు మూడోసారి. మనము నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండిపోని ఆ స్టేట్మెంట్ వినడానికి సిద్ధంగా లేము. కానీ ఆయన అక్కడ ఏదైతే చెప్పాలని అనుకుని ఏం చెప్పాడు? రెస్ట్ తీసుకోండి అన్నాడు కదా.
అక్కడ ఏదైతే చెప్తాడో అది మనకు చెప్తాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అక్కడ ఏదైతే ఆయన చెప్తాడో వీళ్ళు ప్రార్థనలో ఉంటే అది మనతో చెప్తాడు ఇప్పుడు. కాబట్టి అందరూ ప్రతిరోజు మన ప్రార్థన సమయాన్ని రోజు రోజుకి ఇంక్రీజ్ చేద్దాం, పెంచుకుంటా పోదాం. అలా పోతూ 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 పైకి ఎగిరిపోదాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Lord. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. మీకే వందనాలు తండ్రి. Hallelujah, 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 hallelujah. ప్రభా మీకే వందనాలు, వందనాలు తండ్రి. నాయనా మీకు స్తుతులు, 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 స్తుతులు తండ్రి. Hallelujah, 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 hallelujah. పురుషుల్లోంచి ఒకరు ప్రార్థన చేయండి, ప్రేరేపించబడిన వారు.